దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నిర్గమకాండం 2వ అధ్యాయం 3-4 వచనాలు. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమీ సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసానికి ప్రతిఫలం. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో లేవి వంశస్థురాలైన యోకేబెదు యొక్క విశ్వాస జీవితానికి దర్పణమైన విధానాలను మనం ధ్యానం చేసుకోవచ్చు. అననుకూల పరిస్థితులలో బిడ్డను ప్రసవించి ఆ తర్వాత ఆ బిడ్డను ఎలా కాపాడాలా అని ఆమె పడుతున్న వేదన దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నిరీక్షణతో పరిస్థితులను దాటి విశ్వాసం చూపింది. దానికి దేవుడు చక్కటి తలంపునిచ్చాడు. తన కుమారుడు ఫరో యొక్క మూర్ఖపు విధానాలకు బలైపోకూడదు అని నిరీక్షణతో జమ్ము పెట్టెను తయారు చేసింది. ఆమె దేవుని చేతిలో ఎంతగా ఇమిడిపోయిందంటే ఆమె ఆ పెట్టెను సిద్ధపరిచిన విధానంలోనే రుజువవుతుంది. ఆమె ఆ పెట్టెను తన బిడ్డ యొక్క మరణము కొరకు సిద్ధపరచటం లేదు, కానీ జీవము కొరకు సిద్ధపరిచింది. ప్రియులారా, పెట్టెకు లోపల కీలు పూస్తూ ఉంది. నీరు పెట్టెలోనికి వెళ్లకుండా ఉండి ఆ పెట్టె నీటిపై తేలాలి అనే ఉద్దేశంతో ఆమె కీలు పూస్తూ ఉంది. ప్రియులారా, ఎంతో జ్ఞానవంతురాలు. దేవునిపై తనకు గల భక్తి నిరీక్షణలే ఆమె జ్ఞానానికి ఆధారమయ్యాయి. ప్రియులారా, మనం మన బిడ్డలకు వాక్యం అనే కీలు, పరిశుద్ధత అనే కీలు పూసి ప్రార్థనాపూర్వకముగా సిద్ధపరిస్తే వారు లోకంలో కొట్టుకొని పోక, వీగిపోక దేవుని సంరక్షణతో ఆయన కొరకే జీవిస్తారు. ఆమె ఆ పెట్టెను ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరుస్తూ ఉంది. దేవుడు ఆమె విశ్వాసాన్ని చూచి ఆనందించాడు. ప్రియులారా, మన క్రియలతో మనం దేవుని ఆనందపరచవలసిన వారం. అట్టి విశ్వాసయుతమైన క్రియలు మన నుండి దేవుడు ఆశిస్తాడు. ఇప్పుడు దేవుడు తన కృపాక్రియను ప్రారంభించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఆ పెట్టెలో తన ప్రియబిడ్డను ఉంచి నీటిలో విడిచిపెట్టినప్పుడు బిడ్డ రక్షణార్థమై దేవుడు వారి శత్రువైన ఫరో కుమార్తెను నియమించాడు. ఎవరి వలన తన బిడ్డ ప్రాణానికి అపాయం కలుగుతుందని భయపడిందో ఆ ఫరో కుమార్తెనే బిడ్డ యొక్క జీవం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని క్రియలు ఈ రీతిగా అద్భుతంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని ఎడల గల మన విశ్వాస జీవితం మన ఊహించిన దానిని మించిన ఆశీర్వాదాలతో దేవుడు మనలను, మన బిడ్డలను నింపుతాడు. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. విశ్వాస జీవితంలో మమ్మల్ని ఇంకను మీరు బలపరచండి. విశ్వాసపు ప్రతిఫలములు తండ్రి మేమందరము అనుభవించినట్లుగా కృప చూపించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానము చేత వారిని నింపండి. నాయన, దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నూతన తండ్రి
కాపుదల సంరక్షణ వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో వారిని నింపమని వేడుకొనిచూ ఉన్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానముల్లో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బిడ్డను దీవించండి. మీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మీరే తోడుగా నడిపించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.